టెస్ట్ క్రికెట్‌లో గంభీర్‌ను విమర్శించడానికి చాలా కారణాలున్నాయని, కానీ వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం అతన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. అయితే కొంతమంది టీమిండియా స్టార్ ఆటగాళ్లను జట్టులో నుంచి కూరలో కరివేపాకులా తీసి పారేశారని విమర్శలు గుప్పించాడు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను జట్టుకు దూరం చేయడం, మహ్మద్ షమి విషయంలో అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశంలో ఎదురైన వైట్ వాష్లు గంభీర్ కెరీర్‌పై మచ్చగా మిగులుతాయని జాఫర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక పర్యటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గంభీర్‌తో పాటు జట్టు కూడా మారాల్సిన అవసరం ఉందని అన్నాడు. సెలక్షన్ విషయంలో జరిగే తప్పిదాలకు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుందని వసీం జాఫర్ స్పష్టం చేశాడు. విదేశీ జట్లకు టీమిండియాను స్వదేశంలో ఓడించడం అంత సులువు కాదు. అలాంటిది ఏకంగా 2 వైట్ వాష్లు కావడం దారుణమన్నారు. ఒకవేళ మనం ఆ సిరీస్ గెలిచి ఉంటే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉండేవాళ్లమని, అందుకే టెస్ట్ కోచ్‌గా గంభీర్ ఇంకా మెరుగుపడాలి. అతడొక్కడే కాదు, జట్టు కూడా మారాలి అని అన్నాడు. గౌతమ్ గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026 టైటిళ్లను గెలిచింది. అదే సమయంలో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు భారత్ చేరుకోలేకపోయింది. ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉంది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను భారత్ 165 పరుగుల తేడాతో గెలిచింది. రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంపై దృష్టి పెట్టింది. ఈ సమయంలో గంభీర్ పనితీరుపై జాఫర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.